దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా ప్రవక్త రాసిన అధ్యాయాలలో మనకి 49వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనము. ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడు ఆయన అంటే ఇది నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించియున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము విన్నారు కదా. ఇప్పుడు ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడు అయ్యుండుట నాకు ఎంతో అది స్వల్ప విషయము. అందుకని నేను నిన్ను కలుగచేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు చెప్తున్న మాట. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు ప్రభువు వారి గురించి. మరి అందరినీ రక్షించటానికి, కాపాడటానికి, బంధకాల నుంచి విడిపించటానికి వచ్చింది ప్రభువారే కదా. మరి అందుకు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు క్రీస్తు ప్రభువు వారు వెలుగుగా భూమి మీదకు వచ్చారు. నేను ఏర్పరచుకున్న నా సేవకుడని దేవుడు పలికిన మాటను యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తున్నాము. ఏమని? నీవు నా సేవకుడవు అని స్వయంగా దేవుడు పలికిన మాటను యెషయా ప్రవక్త దాన్ని తెలియపరుస్తున్నాడు. యేసు ఈ లోకములోకి సేవకునిగా వచ్చి ఏమి చేయబోతున్నాడో దాదాపు 700 సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ఎంతో చక్కగా వివరించాడు. ఏమేమి వివరించాడని అంటే, మొదటి సేవకత్వము యేసు ప్రభువు వారు ఈ లోకములో లోకానికి న్యాయం కనపరిచే సేవ చేస్తాడు అని. రెండవదేమో తప్పిపోయిన ఇశ్రాయేలును ఆయన యొద్దకు సమకూర్చబడుటకు శ్రమ పడతాడనియు ప్రభువారు. మూడవ సేవ ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క పాపము నుండి విముక్తులుగా చేయుటకు, ఈ విముక్తులుగా చేయుట మరియు దేవుని చిత్తము జరిగించుటకు యేసు ప్రభువు వారు వారి విధేయత కనపరచుట గురించి మూడోది కూడా మనకి తెలియపరుస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 4వ సేవ కూడా మనం చేద్దాము. 4వ సేవ ఏంటంటే, సర్వమానవులు ఈ లోకములో ప్రయాసపడుచు భారము మోస్తున్నవారు అనుభవిస్తున్న శ్రమల నుండి రక్షణ అనుగ్రహించుటకును. దేవుని ప్రేమ, ఎంత ప్రేమ ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకములో సర్వమానవులు ప్రయాసపడుతున్నటువంటి భారాన్ని, ఇక్కడ ఈ ప్రజలు అనుభవిస్తున్న శ్రమల నుండి రక్షణను అనుగ్రహించుటకు ప్రభువు వారిని దేవుడు నియమించినట్లు యెషయా ప్రవక్త 700 సంవత్సరముల క్రితమే పరిశుద్ధ గ్రంథములో
వ్రాసి ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. ఈ ప్రవచనాలు దేవుడు అప్పుడప్పుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తల ద్వారా పలికించిన మాటలు ఇవన్నీ. ఎలాగంటే ప్రభువారిని, యేసు ప్రభువారిని పుట్టక ముందే ఆయనే 700 సంవత్సరములకు పుడతాడనగా 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త యెషయా ప్రవక్త ఇది తెలియపరిచాడు. ఏమని? పాపబంధకముల నుండి విడిపించుటకును, రక్షణ అనుగ్రహించుటకును ప్రభువారు ఈ లోకములోకి రాబోతున్నారు. ఆయన వెలుగై రాబోతున్నాడు. ఆయన ఒక వెలుగు. అయితే లోగడ ఇశ్రాయేలు ప్రజలు బలహీనులు, తిరుగుబాటుదారులుగా ఉండి సేవక ధర్మం నెరవేర్చలేకపోయినందున ఇశ్రాయేలు నుండే ఎవరైతే సేవక ధర్మాన్ని నెరవేర్చలేకపోయినటువంటి ఇశ్రాయేలులు ఉన్నారే, వారి నుండే ప్రభు వారిని ఆయన చిత్తము నెరవేర్చుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ సేవకుడు రక్షణకు సాధనమగుటకై ఏర్పాటు చేయబడినది. దేవుడు ఆదుకొను దేవుని ప్రాణమునకు ప్రియుడైన యేసయ్య. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు దేవుని యొక్క ఆజ్ఞలో, దేవుని యొక్క ఏర్పాటులో పాపబంధకములు ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించటానికి, వారు అనుభవిస్తున్న బాధల్లో నుండి బయటికి లాగటానికి దేవుడే ఆయన్ని ఇక్కడికి పంపించబోతున్నట్టుగా యెషయా ప్రవక్త 700 సంవత్సరం నాడే తెలియపరిచాడు. కనుక ఆయన మన రక్షకుడు, ప్రభువారు మన రక్షకుడు. ప్రభువారు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను, ప్రతి కట్టడని మనము తూచా తప్పకుండా మనం పాటిస్తూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. తండ్రి నాయనా, నీ యొక్క పరిశుద్ధ లేఖనాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, నీవు నియమించుకున్నటువంటి కృపగల తండ్రి దీర్ఘశాంతమూర్తి యేసయ్య గురించి తండ్రి మేము వినియున్న ప్రతి మాటను మేము హృదయంలో ఉంచుకొని నీ యందు భయభక్తులతో తండ్రి ప్రభువారి యొక్క ఆజ్ఞలను, కట్టడలను మేము నిత్యము క్షణము దేవ మేము హృదయంలో మేము భద్రపరుచుకొని ప్రభు యందు ఎల్లప్పుడూ మేము ప్రార్థన యందు ఆసక్తులు గలవారమై మేము పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.